అదేవిధంగా భ్రమరాంబికాదేవి అమ్మవారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. O&Mలోని 8 యూనిట్లకు సంబంధించి 8 కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. మొదట 4 టవర్లను కూల్చివేసిన అధికారులు తర్వాత మరో 4ని తొలగించారు. O&M కర్మాగారం మూతపడ్డంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. కూల్చివేత అందులోని మెటీరియల్ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన HR కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ 465 కోట్లకు టెండర్ను దక్కించుకొని పనులు పూర్తి చేసింది. కర్మాగారంలోని అత్యంత ఎత్తైన ఈ టవర్లు కూల్చివేత మినహా మిగిలిన విభాగాలను ఇప్పటికే నేలమట్టం చేసి వాటి తుక్కును తరలించేశారు. కూలింగ్ టవర్ల కూల్చివేతకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అనుమతులు పెండింగ్లో పడ్డాయి. టవర్లతో పాటు గతంలో నేలమట్టం చేసిన పనులకు సంబంధించి జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. O&Mలోని 8 యూనిట్లకు సంబంధించి 8 కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 6 దశాబ్దాల పాటు వెలుగులు అందించిన KTPS థర్మల్ పవర్ స్టేషన్ లోని 8 ఈ కూలింగ్ టవర్లను ఉదయం నుంచి కూడా కూల్చివేతల ప్రారంభం కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు 4 కూలింగ్ టవర్లను కూల్చివేయగా 8 గంటల నుంచి 9 గంటల 10 గంటల వరకు మరో 4 కూలింగ్ టవర్లను కూడా మొత్తం 8 యూనిట్లకు సంబంధించిన కూలింగ్ టవర్లు కూడా పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. ఇది ఇంప్లోజివ్ జైపూర్ చెందిన HR కమర్షియల్ అనే సంస్థ 485 కోట్లకు టెండర్లు దక్కించుకోగా గత సంవత్సరం నుంచి కూడా ఇది ఈ కూల్చివేతల విషయంపై కొంత వెనకడుగు వేసిన పరిస్థితి. కొంత ఎలక్షన్ సందర్భంలో కూడా ఎలక్షన్ కోడ్ విషయంలో కూడా ఈ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో కొంత దాన్ని జెన్కో అధికారులు వాయిదా వేసిన పరిస్థితి. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున నుంచి కూడా రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం, దాంతోపాటు జెన్కో అధికారుల సమక్షంలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. ఒక్కొక్క కూలింగ్ టవర్ 103 మీటర్ల ఎత్తు ఉంటుంది. 103 మీటర్ల ఎత్తున్న కూలింగ్ టవర్లను కూడా ఒక చోట 4 టవర్లు, మరొక చోట మరొక ప్లాంట్ లో దాదాపు ABCD సంబంధించిన ప్లాంట్లు ఉన్నాయి దీంట్లో KTPS లో. ఈ KTPS లో సంబంధించిన ప్లాంట్లను కూడా దాదాపు సుమారు 60 సంవత్సరాలకు పైగా ఈ సేవలు అందించాయని చెప్పవచ్చు. విద్యుత్ ఉత్పత్తి చేసే సందర్భంలో బొగ్గుతో పాటు నీటితో ఉత్పత్తి చేసే సందర్భంలో ఈ బాయిలర్లు పూర్తిగా వేడెక్కుతాయి. వేడెక్కే సందర్భంలో ఈ కూలింగ్ టవర్ల ద్వారా బాయిలర్లని కూల్ చేసేందుకు మాత్రానికి దాదాపు 1967, 65, 78 సంవత్సరంలో జపాన్ చెందిన టెక్నాలజీ వాళ్ళు KTPS లో O&M కర్మాగారంలో ఈ 8 కూలింగ్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కూలింగ్ కేంద్రాలు కూడా దాదాపు 60 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసాయని చెప్పొచ్చు. ఇవి ఇప్పటికీ 6 దశాబ్దాల పాటు 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా అందించినాయని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు 2019 డిసెంబర్ వరకు వీటి కాల పరిమితి చెల్లుబాటు కావడంతో అప్పటి నుంచి కూడా జెన్కో సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా 2 సార్లు ఈ బృందాన్ని ఇక్కడ
పాల్వంచలోని కేటీపీఎస్ ను సందర్శించి ఈ కూలింగ్ టవర్లను కూల్చివేతకు ప్రక్రియ కొనసాగగా దాదాపు ఇప్పుడు వాటికి ముహూర్తం కుదిరిందని చెప్పవచ్చు. ఓఎన్ఎం ప్లాంట్ లో కూల్చివేత పూర్తయిందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ జైపూర్ చెందిన ఇంక్లూజివ్ టెక్నాలజీతో దీన్ని కూల్చివేతకు పూర్తిగా రంగం సిద్ధం చేసింది. దాదాపు ఈ సుమారు 20,000 ఎక్స్ప్లోజివ్స్ ను ఉపయోగించి ఈ కూలింగ్ టవర్లు ఒకే చోట ఉన్న చోటని ఒకే చోట కుప్పకూలి పడే విధంగా కూల్చివేత కూడా సాగింది. ఇటీవల ఢిల్లీలో నోయిడాలో టవర్లను ఏ విధంగా అయితే కూల్చారో అదే సంస్థకి ఈ కాంట్రాక్ట్ ను ఒప్పజెప్పడం ద్వారా హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ రంగంలో దిగిన తర్వాత దాదాపు 485 కోట్ల రూపాయలకు ఈ టెండర్ దక్కించుకుంది. మొదట 8 యూనిట్ల పరిధిలోని దాదాపు బాయిలర్లు, టర్బైన్లు, ఈఎస్బీలు వంటి పరికరాలను నేలమట్టం చేశారు. ఆ తర్వాత తుక్కును అక్కడ ఈ పాత ఇనుము తుక్కును కూడా అక్కడ తరలించారు. ఆ తర్వాత మిగిలిన 8 ఎత్తైన కూలింగ్ టవర్లు 103 మీటర్లు ఎత్తైన ఈ కూలింగ్ టవర్లను కూల్చడం కోసం అధికారులు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు కూడా ఉదయం 9:30 గంటలకు మొత్తం 8 కూలింగ్ టవర్లు కూడా పూర్తిగా పూర్తి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం బోసిపోయినట్టే కనబడుతుంది. పాల్వంచ కేటీపీఎస్ అంటేనే ఈ కూలింగ్ టవర్లు ఐకాన్ గా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కావచ్చు, కిన్నెరసానితో పాటు ఈ పాల్వంచకు వచ్చిన కిన్నెరసాని అందాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన ఎవరైనా పర్యాటకులు వీటిని ఈ కూలింగ్ టవర్ల వద్ద ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, వీడియోలు తీసుకోవడం కూడా ప్రాధాన్యంగా ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా కూల్చివేతలు పూర్తి కావడంతో పాల్వంచ పట్టణం కూడా అంతా పోసిపోయినట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.